హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్లో మీకు సాటర్డే అండ్ సండే వ్లాగ్ అయితే యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఎందుకు అనంటే వన్ డే లేట్ అయిపోతా ఉన్నాయి కదా, ఎప్పుడే పోస్ట్ ఉందాము అని చెప్పేసి అయితే ఇంకా 2 days వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చిన్నవి ఆ రోజు కొంచెం తీసాను, ఈ రోజు అంటే లంచ్ రొటీన్ వరకు తీసినవి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సాటర్డే రాలేదు వాటర్, ఈ రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి. మండే రోజు ఈ రోజు కూడా వాటర్ అనేవి రాలేదన్నమాట. వాటర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వాటర్ ఇబ్బంది చూసిన తర్వాత అనిపించింది మనం కొత్త ఇంట్లో కూడా పంపు వేయించుకోవాల్సింది, బోర్ వేయించుకోవాల్సింది, వేయించుకోకుండా తప్పని చేసామేమో అనిపించింది అనమాట. అంటే అస్సలు సోర్స్ లేదని కాదు, పక్కన ఆంటీ వాళ్ళని అడిగితే మోటార్ వేసుకొని ట్యాంక్లో పట్టేసుకోవచ్చు. కానీ ఎందుకులే వస్తాయి కదా, ఎందుకు అడగడం అన్న ఉద్దేశంతో మేము పెట్టించుకునే ట్యాంక్ కూడా పెద్దదనమాట. అది 1000 లీటర్లది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మేము వాడుతుంది 750 లీటర్స్ అనమాట. కొంచెం ఇబ్బంది అనమాట. అందుకనే అంటే ఒక్కరోజు రాకపోయినా కూడా అడ్జస్ట్ అవ్వలేము. సో అది పెద్దది కాబట్టి ట్యాంకే, ఇంకా అట్లా ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఇవాళ చూసిన తర్వాత అదొక ఆలోచన అయితే వచ్చేసింది. ముందు మీ అందరికీ సారీ అండి. చాలామంది నిన్నటి వీడియోలో జానిమాస్ నేను తప్పేశానని చెప్పేసి కామెంట్ పెట్టారు. అవును, నేను తప్పుగానే వేశాను, అందరూ నన్ను క్షమించండి. కానీ నేను అసలు చూసుకోలేదు అది. ఇంకోటి, అది నేను వేసుకునేటప్పుడు సరిగ్గానే వేశాను. నేను మళ్ళీ లోపలికి వెళ్ళి మక్నా తీసుకొని వచ్చే లోపు మరి ప్రిన్సమ్మ మార్చిందో ఏమైందో తెలీదు. నేనైతే సరిగ్గానే వేసుకున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేస్తాను, అది ఇప్పటిది కాదు, జానిమాజ్ ఎప్పుడుదో పెళ్ళైన కొత్తలోది. సో నేను అప్పటి నుంచి చూస్తున్న దాన్ని ఇప్పుడు సడన్గా ఎలా తప్పేస్తాను చెప్పండి. కంగారులో అయితే ఉన్నాను, టైం అయిపోతుంది, హడావిడిగానే ఉన్నాను. ఏమంటారు, ట్రైపాడ్ పెట్టుకోవడం అయితే వచ్చి వేయడం అదంతా కంగారులోనే ఉన్నాను. బట్ తప్పుగా వేసుకోవాలన్న ఇంటెన్షన్తోనో లేకపోతే వీడియో కోసం ప్రేయర్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ అయితే అసలు లేదు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా దానికైతే సారీ అండి. నేను చూసుకోకుండానే వేసుకున్నాను. తర్వాత మీరందరూ చెప్తే కానీ నాకు అర్థం కాలేదు నేను తప్పుగా వేసి ఉంది అని చెప్పేసి. నేను వీడియో కోసమే అయితే అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి, కానీ ఎలా పడితే అలా ఎందుకు వేసుకుంటామనండి. దేవుడికి పూజ చేసే దాంట్లో, ప్రేయర్ చేసే దాంట్లో కూడా మీరు తప్పులు వెతికితే ఇంకా నేనేం మాట్లాడతాను చెప్పండి. సో నేనైతే జానిమాస్ తప్పుగానే వేసుకున్నాను. మరి నేను వేసుకున్నానో ప్రిన్సమ్మ మార్చిందో నాకేం తెలియదు. అడిగితే మాత్రం నేనేం చేయలేదమ్మా అంది. ఇంకా నేను మీకు పిన్ చేసిన కామెంట్లో కూడా ప్రిన్సీ అని అయితే ఏం మెన్షన్ చేయలేదు. కానీ మా ప్రిన్సీకి అయితే చాలా పిచ్చండి జానిమాస్ వేసుకోవడము, నమాజ్ చదువుతున్నట్టుగా చేయడము, మగ్నా వేసుకోవడం, ఇవి చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. ఇంకా తన్ని రోజు నేను అరబిక్ కూడా పంపిస్తున్నాను. 6కి 6:30కి అలా వెళ్తుంది అనమాట. నేను అవేమీ ఇంక్లూడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో అవి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను మీకు. ఇంకా నేనైతే లంచ్ ఈరోజు పప్పు ఉంది కదండి నేను చేసింది, ఇంకా ఆ పప్పే కొంచెం ఉందనమాట. అదే వాడుతున్నాం, అదే తింటున్నాం అనమాట, పడేయడం ఇష్టం లేక. సో కొంచెం దాంట్లోకి నంచుకోవడానికి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. నీళ్ళు లేకపోతే ఏ పని అవ్వదండి. కొన్ని అంట్లోనే తోమడానికి ఇంకా అలా చిన్న పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి. బట్టలు నేను ఆల్రెడీ వేసాను. బట్టలు వేయకుండా ఉంటే ఆ నీళ్ళన్నా ఉండేవి, చూసుకోలేదు. మెయిన్ నీళ్ళు మా దగ్గర లేకపోవడానికి రీజన్ ఏంటంటే పంపులు వదిలారు, కరెక్ట్ టైంకి పంపులు వస్తున్నాయి, కానీ ఆ టైంకి కరెంటు లేదనమాట. కరెంటుతో చాలా తిప్పలైపోతుంది అనమాట మాకు. సో కరెంటు లేదు, అసలు ఏ పనులు అవ్వలేదు. టిఫిన్లు కూడా మేము ఈ మధ్య బయట నుంచి తెచ్చుకొని తింటున్నాము. ఇవాళ చేద్దాము ఇంట్లోనే అని చెప్పేసి నేను ఇడ్లీ పిండికి వేసాను నిన్న. సో ఆ ఇడ్లీలు వేసుకున్నాను, చాలాసేపు వెయిట్ చేసి ఇంకా నీళ్ళు రావట్లేదని చెప్పి, అదే కరెంట్ లేదని చెప్పేసి ఇడ్లీలు కూడా బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిన్నాం అనమాట. అదేంటాక మీరు టిఫిన్ చేయరు కదా, అన్నం తింటారు కదా అని అంటే అన్నమే తింటాము, అప్పుడప్పుడు టిఫిన్లు చేస్తాం కదా. సో అలా అనమాట. ఇలా మా చెల్లికి ఉందండి హ్యాబిట్, గొంతు దగ్గర ఇలా గిచ్చుతూ ఉండడం అనమాట. లక్కీ పాలు తాగుతూ అలా గిచ్చుతుంటే మా చెల్లి గుర్తొచ్చింది. మా అమ్మకి చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను, కానీ వాడు అప్పుడు ఆపేసి చైన్లు పట్టుకున్నాడు. పాలు తాగుతున్నంతసేపు ఆ గొంతుకి దగ్గర ఇలా గిచ్చుతూ ఉంటుంది. సో మా చెల్లి గుర్తొచ్చి మా అమ్మకి షేర్ చేద్దామని తీసాను అనమాట వీడియో. ఇంకా నేను పాలు పడుతూ ఉంటే ఇదిగో ఈవిడ ఇల్లంతా ఊడుస్తూ ఉందనమాట. నేను హెల్ప్ చేస్తాను మమ్మీ, నేను ఇల్లు ఊడ్చడం పెండింగ్ అనమాట. సరే ఊడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వాడికి బెడ్ మీద పడుకోబెట్టేసి నేను కూర్చొని టబ్లో వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. చాలేమ్మ ఊడ్చినంత వరకు చేసిన హెల్ప్ చాలే అని చెప్పేసి ఆవిడ దగ్గర చీపురు తీసుకొని ఇంకా నేను వరుసగా ఊడ్చుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నిన్న నాకు ఎంతమంది మెసేజ్ చేశారంటే దగ్గర ఒక 10-15 మంది అయినా అడిగి ఉంటారు, ఏంటక్క యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్కి వెళ్ళలేదు, మీకు ఇన్విటేషన్ రాలేదా, పెద్ద సబ్స్క్రైబర్స్కే వచ్చిందా, చిన్న వాళ్ళకి రాలేదా అని అంటే చిన్న పెద్ద అని ఏమీ లేదండి, అందరినీ పిలుస్తారు. అంటే మినిమం ఇంత సబ్స్క్రైబర్స్ అని తీసుకుంటారు. నాకు తెలిసి 1 lakh అబోవ్ సబ్స్క్రైబర్స్
సబ్స్క్రైబర్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఉంటారు. నాకు వచ్చింది ఇన్విటేషను. కానీ బెంగుళూరు, లక్నో ఇంకా అదర్ ఏదో ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ మనకి వెళ్ళడం ఉండడం ఇబ్బంది. ఇద్దరు చిన్నపిల్లలతోని అంత దూర ప్రయాణాలు నేను చేయలేక వెళ్ళలేదన్నమాట. మనకి ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను అప్లై చేసుకోలేదు. అప్లై చేశాను, బెంగళూరుకి చూశాను, ఇఫ్ పాసిబుల్ వెళ్దాము అన్నట్టుగాని, కానీ నాకు అకామిడేషన్ అది సెట్ అవ్వదులే అని చెప్పేసి నేనే ఆగిపోయాను అనమాట. సో అది నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను, మనకి ఇన్విటేషన్ వచ్చింది నేను వెళ్ళట్లేదు. బెంగళూరులో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మా ఇంటికి రండి అని చెప్పేసి అడిగారు. పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేశారు. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. నిన్న అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఒక వీడియోస్ పెడతా ఉంటారు కదా, ఆ వీడియోస్ చూసి నన్ను అడిగారనమాట. సో నాకు ఇన్విటేషన్ వచ్చిందండి. మనకి బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఇద్దరు చిన్నపిల్లలతోనే అకామిడేషన్ జర్నీస్ ఇబ్బంది అవుతుంది అండ్ సమ్మర్ కదా అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఇంకోటి ఇంటి పని కూడా జరుగుతుంది, ఎన్ని రోజులు పడుతుందో ఏంటో ఎందుకులే అండి. వెంటనే మనం రిటర్న్ అయ్యి వచ్చేలాగా అయితే జర్నీస్కి మళ్ళీ స్ట్రెయిన్ అవుతాము, మళ్ళీ హెల్త్లు పాడవుతాయి ఎందుకు అన్న ఉద్దేశంతో మేమైతే వెళ్ళలేదండి. మనకి ఇన్విటేషన్ వచ్చింది. మనది కూడా చిన్న ఛానల్ ఏం కాదు, పెద్ద ఛానల్ అని అలా ఏం లేదు. సో కొంచెం ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఇన్విటేషన్స్ వస్తాయి మనకు కూడా, కానీ మనం వెళ్ళలేదు అంతే. ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి ఈ పనులన్నీ చేసేసుకున్నాను. అన్నం కూడా అవ్వొస్తుంది. ఈ మధ్య నేను ఈ ఇత్తడి గుండు గిన్నెలో అయితే వండుతున్నాను. దీన్ని గుండు గిన్నె అంటది మా అమ్మమ్మ. సో నేను ఇంకా అదే చెప్తున్నాను మీకు. గుండు గిన్నెలో అయితే అన్నం వండేసాను. భలే ఉందండి అన్నం కూడా. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, అన్నం అయితే అస్సలు పాడవట్లేదండి. నేను రైస్ కుక్కర్లో వండిన, అల్యూమినియం డేక్షాలో వండినా కూడా సాయంత్రానికి అన్నం మెత్తబడేది. ఈ గిన్నెలో మాత్రం ఆ బియ్యం అయితే మెత్తబడట్లేదు. ప్రామిస్గా చెప్తున్నా, అన్నం అయితే మెత్తబడట్లేదు. మరి అది గిన్నె తీరో బియ్యం తీరో తెలియదు, కానీ అన్నం అయితే అసలు మెత్తబడట్లేదు. నాకైతే అది బాగా నచ్చింది. రోజు సాయంత్రం అయ్యేసరికి నైట్ కొంచెం ఏమన్నా మధ్యాహ్నం అన్నం ఉంటే తిందామనంటే అది చెమట పట్టడమో లేదా మెత్తపడడమో అట్లా అయ్యేది, కానీ ఇప్పుడు ఈ గిన్నెలో మాత్రం అసలు అవ్వట్లేదు. సో నాకైతే భలే అనిపించింది. ఇంకా ఇదే వాడుతున్నాను. ఇంకొక గిన్నె ఉంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఇందులో అన్నం వండామనంటే ఒక్క పూటకి అవుతుంది, రెండో పూటకి మళ్ళీ అది తోమాల్సి వస్తుంది. సో అందుకే ఇంకొకటి ఉందనుకోండి, 2 పూటలకి ఒకటి తోమినా ఒకటి అన్నం వండి ఉన్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు. చూసి నేనే తీసుకుంటాను కొన్ని సామాన్లు. ఇంకా ఉన్నాయండి ఇత్తడి నా దగ్గర, నేను మీ దాకా చూపించలేదు. ఈరోజు ఇడ్లీ పాత్ర చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కరెంటు లేక ఇడ్లీలే వేసుకోలేదు. మేము టిఫినే ప్రిపేర్ చేయలేదన్నమాట. ఆమ్లెట్ కూడా వేయడం అయిపోయింది, అది సిమ్లో పెట్టేస్తాను ఉల్లిపాయలు కాస్త మగ్గుతాయని. ఇంకా పిల్లల బట్టలు ఉంటే అవి మడత పెడుతున్నాను. నేను బట్టలు ఉతికాను అంటే కొన్ని పిల్లలు వేస్తాను, నాయి మోస్ట్లీ వేసుకుంటాను. నాగివి అయితే కలిపి ఉతకను అనమాట. ఇంకా ఈరోజు మొత్తం నాగి బట్టలు వాషింగ్కి వేసేసాను అనమాట. లైక్ జీన్స్, టీ షర్ట్స్ అలాంటివన్నీ ఈరోజు ఆయన ఉతికేసాను. ఇంకా బట్టలు ఏం లేవు ఇడిచినవి. మళ్ళీ వాళ్ళ స్నానాలు చేస్తే ఈ బట్టలే. ఒక్కొక్క రోజుకి వాషింగ్ మిషన్ వేయడం కుదరదు, 2 రోజులకు ఒకసారి లేదంటే 2 పూటల బట్టలు ఉన్నప్పుడు ఒకసారి వేస్తాను అనమాట. కరెక్ట్గా నలుగురి 4 2 8 జతలు వేసామంటే 8 కేజీలకి కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదంటే 4 జీన్స్, 4 టీ షర్ట్స్, ఇంకా ఆయన బట్టల వరకు 4 షార్ట్స్ అలా వేసినా కూడా 8 కేజెస్కి సెట్ అయిపోతుంది. జీన్స్ మరీ హెవీగా బరువుగా ఉన్నాయి ఏం కాదు, అయినా కొంచెం తేలికపాటుగానే ఉంటాయి. సో సెట్ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే అలా వేసుకుంటాను, నా ఎస్టిమేషన్ అదండి. నా మిషన్కి అయితే ఏమో ఎక్కువ ఓవర్లోడ్ అయితే వేయను అనమాట. ఇదిగోండి పప్పు ఇది ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న. సో నైట్ అన్నం అది తిన్న తర్వాత అంట్లో బయట వేసేటప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఇంకా అది వేడి చేసేసుకొని తిన్నాము. ఇదిగోండి బట్టలు కూడా వాష్ అయిపోయాయి. తర్వాత అనిపించింది, అరే బట్టలు వేయకుండా ఉంటే ఆ నీళ్ళన్నా ఉండేవి కదా అని చెప్పేసి. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కదా, ఎక్కువ నీళ్ళు తీసేసుకుంటుంది. ప్లస్ నేను మిక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేస్తాను 1 అవర్ 5 మినిట్స్ అట్లా తిరిగిద్ది అనమాట. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకునిద్ది. మీకు బట్టలు ఇలా చూపిస్తుంటే ఎక్కువగా అనిపిస్తున్నాయి, కానీ అవి తేలికగా కొన్ని ఉన్నాయన్నమాట. మరి బరువుగా ఎక్కువ ఉన్నాయి అయితే ఏం కాదనమాట. ఇంకా ఆయన బట్టలు కూడా మొత్తం ఆరేసాను. అట్లా ఒక్కొక్క రోజు సెగ్రిగేట్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క బట్టలు వేస్తాను అనమాట. మీరు అలాగే ఉతుకుతారా లేదనేది కామెంట్ చేయండి. అండ్ అడగడం మర్చిపోయానండి, అడిగితే ఖచ్చితంగా చేస్తున్నారు. మనం నియర్లీ 3 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తోచిన కామెంట్
లైక్ సింబల్ కానివ్వండి, హార్ట్ సింబల్ కానీ, స్మైల్ సింబల్ కానీ, హాయ్ అని కానీ ఏదైనా పెట్టండి. మిమ్మల్ని అడిగిన ప్రతిసారి మీరు నాకు రిప్లై ఇచ్చిన ప్రతిసారి నేను మీ అందరికీ రిప్లైస్ ఇస్తూ వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో 300K మనం అయిపోయాము. ఇంకోటి ఇంకా పాసిబిలిటీ ఉంటే అనునాగి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 30K అవుతుంది. రెండు ఒకసారి సెలబ్రేట్ చేద్దాము. 30, 300 భలే ఉంటుంది. సో ఏమంటారనేది కూడా కామెంట్ చేయండి. హ్యాపీనెస్ అదొకటి అంతే. ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా తిందామని చెప్పేసి పెట్టేసుకున్నాము. నేను దస్తర్ఖాన్ అసలు నిజంగా గుర్తుండట్లేదండి, కానీ ఈసారి గట్టిగా గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. పెళ్ళిలో నాకు నిఖా టైంలో ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళే తీసుకుంటారు అన్నీ, కానీ మా అమ్మ వాళ్ళకి తెలియదు కదా ఏమేమి ఉంటాయి, ఏమేమి తీసుకోవాలి ఏంటి అని ఏం తెలియదు కదా. అందుకనే మా వారు నాకు చీర దగ్గర నుంచి ఆయనే తీసుకున్నారు. రెడ్ కలర్ శారీ అట్లా మొత్తం ఆయనే తీసుకున్నారు. అప్పుడు దాంట్లోకి దస్తర్ఖాన్ కూడా ఆయన పెద్దది అనమాట. దగ్గర ఒక 3 meters అంతా ఉంటుంది. ఒక హాల్లో ఒక హాఫ్ అలా వస్తుంది అనమాట. అంత పెద్దది తెలియక తీసుకున్నారు. అది ఉంటే కొన్ని సంవత్సరాలు వాడాం మేము అది. సో ఇంకా అది పాడైపోయిన తర్వాత మళ్ళీ ఏం తీసుకోలేదన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ డేకి ఇది అన్నం గిన్నె వరకు కడిగేసి ఇందులోనే అన్నం వండాలన్న ఉద్దేశంతో ఇంక ఇందులో అయితే బియ్యం కడుగుతున్నాను. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. ఆ వ్లాగ్ అసలు ఎక్కడికి ముగించడానికి కూడా అవ్వలేదన్నమాట నాకు. మళ్ళీ కరెంటు పోయి పిల్లలు ఏడుపులు, స్నానాలు, ఇబ్బందులు అలా చాలా ఇదైపోయింది. ఇంకా అవేమీ షూట్ చేయలేకపోయాను అనమాట. వాళ్ళకి తినిపించింది, మేము తిన్నవి అవేమీ షూట్ చేయలేకపోయాను. అంట్లు దోమిది కూడా తీయలేకపోయాను. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే అనమాట, అంటే సండే రోజుది ఇది. సో ఆ రోజు కూడా నేను టిఫిన్ అదేం చేయలేదు, డైరెక్ట్ వంటే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అన్నం పెట్టేశాను. ఈ ఇండస్ వ్యాలీ దగ్గర తీసుకునే ఈ కడాయిలో అయితే గుడ్డు పులుసు చేస్తున్నాను. అంగన్వాడీలో మనకి గుడ్లు ఇచ్చారు కదా, సో ఆ గుడ్లు కూడా ఆల్రెడీ నేను ఉడకబెట్టేశాను. సో ఒక గుడ్డు లక్కీ కాడికి తినిపించాను. మరి ఆ క్లిప్ ఇందులో యాడ్ చేశానో లేదో కూడా గుర్తుకు లేదు, సారీ. సో మొత్తం 8 గుడ్లేమో ఉడకబెట్టేశాను అనమాట. దాంట్లో లక్కీ కాడికి ఒక గుడ్డు తినిపించేసి మిగిలిన 7 గుడ్లు గుడ్డు పులుసు పెట్టేశాను. గుడ్డు పులుసు నేను కొంచెం ఇదేంటి వేరుశనగ పొడి ఉంటుంది కదా, ఏమంటారు, శనగపిండి ఉంటుంది కదా, అది వేసి చేస్తానన్నమాట. అలా చేస్తే నాగికి ఇష్టం. కొంచెం చిక్కగా ఉంటుంది, పులుపు తక్కువగా ఉంటుంది, అలా ఇష్టం అనమాట. సో ముందైతే నూనె వేసిన తర్వాత వేడయ్యాక తాలింపులు, పచ్చిమిరపకాయలు వేస్తాను. కరివేపాకు కూడా ఇక్కడే వేస్తాను, లేవు కొన్ని మెంతులు కూడా వేస్తాను. సో పులుసుల్లో, చేపల పులుసు, గుడ్డు పులుసుల్లో, పులుసు కూరల్లో మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గనిస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను అనమాట. సో ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటాను. ఇత్తడి గిన్నెలో అన్నం ఎలా ఉందో చూపిస్తున్నాను. నిజంగా రైస్ స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది ఆ గిన్నెల్లో వండుతూ ఉంటే. సో గుండె గిన్నె బాగుంది కదా, గిన్నె ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమో ఈరోజు సండే రోజు నిన్న అది ఒక్క పూటకి అలా వండేసరికి అరే భలే ఉంది కదా, ఇంకా ఏమన్నా వాడినవి ఉంటాయి వాడదాం పట్టు అని చెప్పేసి ఇంకా ఈ మళ్ళీ ఇండస్ వ్యాలీ వాళ్ళది కడాయి కూడా తీసాను అనమాట వాడడానికి. ఇంకా అలాగే ఒక కుక్కర్ కూడా ఉంది కదా, ఆ కుక్కర్ కూడా తీసి రెగ్యులర్ వంటల్లో అయితే వాడదామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మాదొక చాట పోయిందండి బ్లూది. లక్కీ గాడు ఈ గ్రీన్ చాట ఇక్కడి నుంచి సందులో నుంచి బయట వేస్తుంటే ఆ చాట కూడా వాడే పడేసాడేమో అన్న ఉద్దేశంతో అటు వెళ్ళి చూస్తున్నాను, కానీ అక్కడ ఎక్కలేదు. చాట మిస్ అయిపోయింది ఊరు వెళ్ళినప్పుడు. సో ఇంకా వాడు ఏమైనా పడేసాడేమో చూస్తే అక్కడైతే ఏం లేదు. ఇంకా వాడితో కాసేపు ఆడేసి మళ్ళీ వచ్చి వంట అయితే చూసుకున్నాను అనమాట. టమాటా ముక్కలు అసలు ఉడకట్లేదండి, ఇవి తగులుతూ ఉంటే నాగితో పెద్ద ఇబ్బంది అయిపోతుంది. అందుకనే ఎప్పటికప్పుడు ప్యూరీ చేస్తున్నాను. ఇంక ఇవ్వాలన్నా మగ్గుతాయేమో అని చాలా అంటే చాలా చిన్న కట్ చేశాను, అయినా మగ్గలేదు. ఇంకా అదే చెప్తున్నాను ఆయనకి, చేస్తున్నాను అయ్యి అవ్వట్లేదు, ఇంక ఉడికేలాగా లేవులే అని చెప్పేసి ఇంకా పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు అవి కూడా ఈ ముక్కలకి బాగా పట్టిస్తాను. తర్వాత పులుసు పోస్తాను. కొంతమంది పులుసు మరిగేటప్పుడు కూడా వేస్తారు, ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా అనమాట. మా అమ్మ కానీ మా నాయనమ్మ కానీ అట్లనే పులుసు మరిగేటప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి ముందే వేసుకుంటారేమో, ఉప్పు ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. నాకేంటంటే పులుసులో వేస్తే ఉండలు గట్టిపోయిద్ది, సరిగ్గా కలవదు అన్న ఉద్దేశం ఉంటుంది. అందుకే నేను ఈ ముక్కల్లోనే వేసి మంచిగా కలబెడతాను. ఇవి కాస్త అంటే కారం మగ్గిన తర్వాత, పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు చింతపండు పిసికేస్తాను అనమాట. సో ఈ చింతపండులో కూడా చాలా గింజలు అవి ఉన్నాయి, ఎస్పీ తీసుకోవాలి సరే చింతపండు తీసుకుంటే. మా అమ్మ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. 4 రోజులు అంటుంది. ఆ 4 రోజులు ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మా అమ్మ రాలేని సిచ్యువేషన్ అనమాట. మా తాతయ్యకి భోజనం అది తీసుకెళ్తున్నారు. సో మా తాతయ్యని చూసుకుంటున్నారనమాట మా అమ్మ మా నాన్న.
మా ఊరు నుంచి వెళ్ళి మా తాతయ్య ఉన్న ఊరికి వెళ్ళి భోజనం ఇచ్చి రావాలి. సో అందుకే అవ్వట్లేదు మా అమ్మకి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇటు వస్తే మా తాతయ్యకి ఫుడ్ ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే ఇంకా చింతపండు రసం అయితే మొత్తం పిసికేసి ఇందులో వేసేసాను. ఇది బాగా మసలేటప్పుడు గుడ్డు అయితే పోస్తాను. అంటే ఇంకా కొంచెం నీళ్ళు వేయాలి, మీకు చూపించానో లేదో ఇంకొంచెం నీళ్ళు వేస్తాను. పులుసు మరిగేటప్పుడు శనగపిండి ఉంటుంది కదా, ఒక స్పూన్ అలా తీసుకుంటాను. దాంట్లోకి ఉండలు కట్టకుండా నీళ్లు పోసేసి మంచిగా కలబెట్టేసి అప్పుడు ఈ పులుసులోకి ఈ శనగపిండి అనేది యాడ్ చేస్తానన్నమాట. ఎవరన్నా ఇది వాడరా అనేది కూడా కామెంట్ చేయండి. ఇది నేను ఫస్ట్ టైం ఇలా అంటే ఈ చింతపండు పులుసుల్లో శనగపిండి వేస్తారనేది చూసింది మ్యాగీ వాళ్ళ అమ్మ దగ్గరే. దానికి ముందు నాకు తెలియదండి అసలు ఇలా వాడతారు, ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు అనమాట. ఇంకా ఇదిగోండి ఉంది క్లిప్పు, లేదేమో అనుకున్నాను, తీసానో లేదో. అంటే మ్యాగీ తీస్తున్నారు కదా, నేను స్టాండ్కి పెట్టి తీసింది అయితే నాకు ఒక ఐడియా ఉంటుంది ఏమేం క్లిప్స్ తీసుకున్నాను ఏంటనేది. మ్యాగీ తీసేటప్పుడు ఏంటంటే ఇంకా ఆయన ఆటోమేటిక్గా ఆయనే చూసి తీస్తూ ఉంటారనమాట. నేను తినిపిస్తూ ఉంటే వద్దంట, ఆమె చేతికిస్తే ఆమె తినిద్దంట. సరే అని ఆమె చేతికిస్తూ ఉన్నాను, చక్కగా తింటూ ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ ఉందండి, నిన్న వీడియోలో చెప్పాను కదా మీకు, సో మనీ గురించి. అది ఏంటి ఎలా అనేది రేపటి వీడియోలో అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను నేను. సో రేపటి వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి. నిజంగా నాకు నా సబ్స్క్రైబర్స్ అన్ని వేర్లో తోడుంటారు అనే దానికి నిదర్శనం రేపటి వీడియోతో అయితే మీకు చూపిస్తాను నేను. నా డెలివరీ టైంలోనే నా సబ్స్క్రైబర్స్ నా దగ్గర ఉన్నారు అంటేనే ఆలోచించాలి. ఇంకా నేను చాలా ఎత్తుకి ఎదిగిపోయానని చెప్పేసి. నాకు ఆపద అంటే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈసారి కూడా నా ఇంటి విషయంలో నాకు ఆపద అని నేను పెట్టగానే వచ్చిన వాళ్ళు ఉన్నారు. భలే హ్యాపీగా అనిపించింది నాకు. యూట్యూబ్కి అయితే ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తీర్చుకోలేను నేను ఆ రుణం అనేది. మీ అందరి రుణం కూడా తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ ఆప్యాయతకైతే. సో ఏం జరిగింది ఏంటి ఎందుకు ఈ మాట అన్నాను అనేది రేపు ఖచ్చితంగా చెప్తాను నేను మీకు. సో ఇంకా కోడిగుడ్డు పులుసు కూడా బాగా మరిగిపోయింది. కోడిగుడ్లు కూడా వేసాను, అవి కూడా కాస్త అవి కూడా వేసాక కొంచెం పులుసు మరిగిన తర్వాత ఇంకా తినడానికి అయితే కూర్చున్నాము. మేము ఫుడ్ అయిపోయినా వితిన్ 2 or 3 minutesలో లేదా 5 minutesలో ఫుడ్ తినేస్తాం. వేడిగా ఉన్నప్పుడే తినేస్తామండి. చల్లారితే నాగి అస్సలు తినరు. మళ్ళీ దాన్ని మైక్రోవేవ్లో రైస్ కాంచి కూడా వేడి చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకనే నేను ఆ పని పెట్టుకోను అనమాట. అన్నం వేడిగా అవ్వగానే పెట్టేస్తాను మ్యాగీకి ఫస్ట్. ఇంకా ఆయనతో పాటు మేము తింటాము. మేము తినేటప్పుడు లక్కీ గడుగు కూడా తినిపిస్తాము. మళ్ళీ వాడికి కొంచెం నెయ్యి అది వేసుకొని ఇంకా అటు ఇటు తిప్పుతూ వాడికి అవి ఇవి చూపిస్తూ మళ్ళీ తినిపిస్తాను. ఇలాంటి చిన్న మీతో చూపించట్లేదు కాబట్టి నేను పిల్లకి ఫుడ్ పెట్టట్లేదు అని అంటున్నారు. అందుకే కుదిరితే ఒక్కొక్క క్లిప్ అన్నా తీద్దాము సరే అని చెప్పేసి, అంటే చూపించకుండా తినిపించడానికి వెళ్ళిందన్న చూపిద్దాను ఉద్దేశంతో ఇంకా మొన్నటి నుంచి అయితే యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. మధ్యాహ్నం అవనివ్వండి, సాయంత్రం అవనివ్వండి, ఇలా బయటికి తీసుకొచ్చి అయితే తినిపిస్తూ ఉంటాను. మబ్బులు ఫుల్గా పట్టేసాయి చూసారా. ఇదండి వాళ్ళ వీడియో, ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్.